బోర్ కొడుతుందబ్బా ఇంట్లోని. బయటికెళ్దాము అని చెప్పి ఈవెన్ క్లైమేట్ కూడా చాలా బావుండింది. ఆ రోజు క్లౌడీగా, కొంచెం విండీగా అలాగా. సో, వైజాగ్‌లో బీచ్ అదే కాకుండా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. అందులో ఈ ప్లేస్ చాలా బావుంటది. విచ్ ఈస్ నథింగ్ బట్ కైలాసగిరి. ఓకే. ఇది హిల్ మీద ఉంటదనమాట. అక్కడ నుండి వ్యూ ఉంటది చూడండి. అది నెక్స్ట్ లెవెల్. నేను మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. అండ్ ఆ వ్యూ కోసమే చాలామంది అక్కడికి వెళ్తారనమాట. లైక్ ఒక వైపంతా లైక్ హిల్ ఉండి బీచ్ ఉంటది. ఇంకో వైపంతా సిటీ ఉండి బీచ్ ఉంటదనమాట. దట్ ఈస్ ద ఐకానిక్ వ్యూ అనుకుంటా. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 10K బస్ ఉంటది. ఆ బస్ ఎక్కేస్తే హ్యాపీగా కైలాసగిరి వచ్చేయచ్చు. అండ్ ఈ ట్రీస్ వెనకాతల వ్యూ ఉంటది. లైక్ ఆ బీచ్ అదంతా. అదేదో సూపర్ అనమాట. అండ్ యూ కెన్ సీ కనిపిస్తుందా మీకు? మీకు అక్కడ యాక్చువల్‌గా నేను చూపిస్తాను. ఇంకా లైక్ ఇదిగో దిస్ ఇస్ ద వ్యూ. యాక్చువల్‌గా ఈ వ్యూ ఇది నార్మల్‌గా పైకి వెళ్ళేటప్పుడు కనిపించేదనమాట. అండ్ కేబుల్ కార్స్ కూడా ఉంటాయి. కేబుల్ కాస్ట్ నాకు తెలీదు. నేనెప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. నాకు అంతగా ఐడియా లేదనమాట. సో, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నైట్ అయితే ఇంకా బావుంటదనమాట. లైక్ బ్లాక్‌గా ఉంటది కనిపించదు. బట్ మధ్యలో లైట్స్ ఉంటాయి గదా! దానివల్ల చాలా అనిపిస్తది. అండ్ ఇందాక జూమ్ చేశాను గదా! అదొచ్చేసి డాల్ఫిన్ హిల్. అందులో కూడా లైట్ హౌస్ ఏదో ఉంది. బట్ నేనెప్పుడు వెళ్ళలేదు. అండ్ ఫైనల్లీ వి కేమ్ హియర్. యూ కెన్ సీ. అండ్ అది కుంభకోణం కాఫీ. కాఫీ అయితే కొంచెం కాస్ట్‌లీ బట్ ఇట్స్ గుడ్. అండ్ ఆ ఆర్చ్ ఉంది కదా! దాని లోపల నుండి వెళ్ళాలనమాట కైలాసగిరికి. అండ్ ఇంకా సయాన్ ఏమో నేను వీడియో తీస్తుంటే తనే వ్లాగ్ చేస్తా అన్నారు. This is the train. This is the train. So this is the station of Kailasgiri. अच्छे से रख let बोलो. They can't see you. You have to show your face also. Now say, where is the train? Show the train. This is the train of Vande Bharat. And is engine like bullet train. Oh. ये तिप्पा व्लॉगर बनता है तिप्पा ये तिप्पा व्लॉगर बनता and you can see ఇది వందే భారత్ కాదని తెలుసు. బట్ స్టిల్ ఏంటంటే వాడి సంతోషం కోసం వాడు బుల్లెట్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ అంటాడు అనమాట. ఇక్కడ లైక్ కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవచ్చు. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది. సయాన్కి ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కిడ్స్ ఏరియాకి తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ ప్లే గ్రౌండ్కి తీసుకుని వెళ్ళిపోవాలి. వాడు హ్యాపీగా ఆడుకోవాలన్నమాట. వాడు సాటిస్ఫై అయ్యే వరకు వాడు ఆడుకుంటేనే మనల్ని ఆ ప్లేస్లో ఉండనిస్తాడు. లేకపోతే వెళ్ళిపోదాం అని చెప్పేసి సతాయిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఏ పనైనా స్టార్టింగ్లో చేయడానికి కొంచెం భయపడతాడు అనమాట మా సయాన్. ఇంకా వాడు మెల్లిగా ఎక్కి ఆ స్లైడ్లో నుంచి రావడానికి కొంచెం భయపడ్డాడు. యాక్చువల్గా లైక్ చాలా రోజులు అయిపోయాయి అనమాట కైలాసగిరికి వెళ్ళి. సో వాడికి కొంచెం భయం వేసి కొంచెం స్లైడింగ్కి నర్వస్గా అనిపించింది అనమాట. కానీ ఫస్ట్ టైమే అలా అనిపించింది వాడికి. ఇంకా నెక్స్ట్ టైంలోనే టకా ఎక్కేసాడు. మొత్తం స్లైడ్ అంతా ఇచ్చేసాడు అనమాట. వాడి ఫన్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా కొంతసేపు అలా ఆడుకున్నాక ఇంకా వాడు నాకు కాళ్ళు నొస్తున్నాయి ఎత్తుకో బయటికి వెళ్తే చాలా ఎత్తుకోమనే చెప్తాడు. అండ్ ఇదే అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ద కైలాసగిరి. శివుడు పార్వతి ఉంటారు. అండ్ అక్కడ నుండి కొంచెం రైట్కి వస్తే నేను చెప్పాను కదా మీకు హిల్ ఉండి బీచ్ ఉంటుంది అని చెప్పేసి, ఇదిగో ఈ వ్యూవే. అమ్మో బాబోయ్ ఎంత అంటే అంత బాగుంటుంది. నేను నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసినప్పుడే లైక్ నేను షాక్ అయిపోయాను. ఏంటి ఇంత బాగుందని. చూసారా మధ్యలో కొంచెం బిల్డింగ్స్ వచ్చేసి మళ్ళీ హిల్స్ వచ్చేసి కదా, ఎంత బాగుంది కదా. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
दिखलाओ तुम्हें कहा है कि उसे भी दिखला डालना से वॉच है You can do this echo. या डू द एको No. you don't want to you have to talk here to the you have to see the camera and talk बोलो That is the beach over there. that is the bridge Yeah, same beach. same beach Like beach. then Looking like some possible river. some possible river it's a sea it's also called as sea it's a Bay of Bengal Bay of Bengal Lake. సయాన్కి కూడా బ్లాగింగ్ అంటే ఇష్టం, అంటే నేను చేస్తాను అని చెప్పేసి వాడు ఏదో ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి. అండ్ యూ కెన్ సీ హియర్ శివుడు అండ్ పార్వతి బాగున్నారు కదా, అది చిన్నప్పటి నుండి ఉంది అబ్బాయి ఎంత బాగుండేదో. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే కొంచెం ప్లే ఏరియాలా ఉంటుంది ఇలా ఆడుకోవడానికి, లైక్ కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అలా. అండ్ యూ కెన్ సీ అక్కడ హిల్ దగ్గర లైక్ సిటీ అదంతా కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ అంటే లైక్ 6:30, 7 ఆ టైంకి ఇంకా డార్క్ అయిపోయింది, పాములు ఉంటాయి, ఇంకా మెల్లిగా వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ కోబ్రాస్ ఉన్నాయంట, ఎవరో చెప్పారు నాకు. ఇంకా మెల్లిగా వెళ్ళిపోదామని వీఆర్ గోయింగ్. అండ్ యునో లైక్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కైలాసగిరికి వచ్చి వెళ్ళాక, ఎందుకంటే ఆ వ్యూ చూసి ఆ సీ అదంతా లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము కైలాష్కి టాటా బాబాయ్ చెప్పేసి ఇంకా మేము హిల్ దిగిపోతున్నాము. అండ్ చూసారా అక్కడ వ్యూ బాగుంది కదా. దట్స్ ఇట్, టేక్ కేర్, బాబాయ్, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.